హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మేమైతే మ్యారేజ్కి వెళ్ళానని చెప్పాను కదా. 1 వీక్ అవుతుంది నేను మ్యారేజ్కి వెళ్ళి. అప్పటి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. నాకైతే ఖాళీ లేక పనికి వెళ్తూ ఇంకా ఖాళీ లేక మా ఫ్రెండ్స్ ఏమో లైవ్లోకి వచ్చి మరి కూడా వీడియో అప్లోడ్ చేయలేదేంటి అని అడుగుతున్నారనమాట. అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాం. చాలా ఇంకా చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం కదా. చాలా అంటే 7 ఇయర్స్ అండి. డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళామనమాట. ఎవ్వరు కూడా ఫోన్ కాంటాక్ట్‌లో లేదు. కానీ లాస్ట్ మా ఫ్రెండు వాళ్ళ వరహాల బాబు అని తన మ్యారేజ్ అంటే ఇంకా కాంటాక్ట్ ఎలా వచ్చిందో తెలీదు కానీ, అందరూ ఒకళ్ళు చాలా ఫోన్‌లు చేసుకొని 1 మంత్ నుంచి కాల్ చేస్తున్నారంట. అందరూ కాల్ చేసుకొని ఇంక అందరికీ వచ్చాయండి. ఫ్రెండ్స్ అంటే ఇంకా అక్కడ మేమందరం వస్తాము. ఇంకో 3 మంది అంటే ముగ్గురు రావాలనమాట. ఇంకా రాలేదు. ఒక ఇద్దరినైతే లాస్ అయ్యామనమాట. అందరూ వచ్చేసినట్టే మ్యారేజ్‌కైతే. చూడండి మ్యారేజ్‌కైతే వచ్చేసాము. హ్మ్. ఫ్రెండ్ గిఫ్ట్ కూడా తీసుకున్నారనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా మేమైతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా అప్పటినుంచి వీళ్ళైతే వీళ్ళ ఆనందం మామూలు ఆనందం కాదు. గెంతులేస్తున్నారు. అవన్నీ ఇంకా వీడియో తీసేవాళ్ళు లేక తీయలేదనమాట మేము. వీళ్ళ ఆనందం 7 ఇయర్స్ నుండి మాట్లాడుకోలేని మాటలన్నీ వీళ్ళే మాట్లాడుతున్నారనమాట. చూడండి ఫ్రెండ్‌కి అయితే గిఫ్ట్ తీసుకున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీ అనమాట. చెప్పలేని హ్యాపీ. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏ విషయాలైనా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్‌లో కూడా మోసం ఉంటుందా అండి? మోసాలు అస్సలు ఉండవనమాట. ఫ్రెండ్స్‌లో కూడా మోసాలు ఉంటాయి. చాలామంది అలాగా ఫ్రెండ్స్‌తో ఏదైనా బాధ ఉంటే అసలు ఫ్రెండ్స్‌తో చెప్పుకోలేని బాధలు ఏమైనా ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేని బాధలు ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్‌తో చెప్పుకోగలం. అలాంటిది నా మా ఫ్రెండ్స్‌లో ఇద్దరు చనిపోయారంట. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందనమాట. అలాంటి బాధలు ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదండీ. ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళతో చెప్పుకొని ఒక్క 5 నిమిషాలు ఆలోచిస్తే ఆటోమేటిక్‌గా కోపం అంటూ తగ్గిపోతుందండి. ఇప్పుడు ఆ రోజు ఆ క్షణం ఆలోచిస్తే తర్వాత లైఫ్ లాంగ్ బావుంటాము. చాలా మిస్ అవుతున్నాం. ఈ ఫ్రెండ్ చూడండి ఎంత మంచిగా అనిపించిందో అక్కడికెళ్ళాక. చాలా ఇంకా ఎంత హ్యాపీ అనిపించిందో. ఒక్క అరగంట, గంట సేపు ఉన్నాము. అప్పటినుంచి లేని విషయాలన్నీ మాట్లాడుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కాలేజ్ ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. మేమైతే ఇన్ని ఇయర్స్ నుండి మాట్లాడుకోలేని మాటలన్నీ మాట్లాడేస్తున్నారు వీళ్ళంతాను. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకేంటి ఎలా ఉన్నారు ఫ్యామిలీ? మీరంతా హ్యాపీనా? ఇంకేంటి ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క ఫ్రెండ్స్ మాత్రమే. ఎందుకో ఈ వీడియో మాట్లాడుతుంటే మాటలు కూడా రావట్లేదు. ఒక ఫ్రెండ్ ఉండేది. ప్రతిసారి కాల్ చేసి ప్రతిసారి మా ఇంటికి వచ్చి అన్ని విషయాలు చెప్పేది. కానీ సడన్గా చేసిందనమాట. ఆ రోజు అలా అవి ఉండకపోతే ఈరోజు ఎంత మంచి కలుసుకొని ఉండేవాళ్ళం కదా. వీడియోలో మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది. సరే ఇంకేంటి ఫ్రెండ్స్, మేమైతే
ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత హ్యాపీగా చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేసి. చాలా బాధ అనిపించింది నాకు. తనే గుర్తొచ్చిందనమాట. ఇంటి నుంచి వచ్చాను కానీ 2 డేస్ వరకు వాళ్ళే గుర్తొచ్చారు నాకు. కాంటాక్ట్లో ఉన్నారు కానీ ఇంకేంటి ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వీళ్ళు ఫోన్ చేస్తే మ్యారేజ్కి రండి అంటే మా ఫ్రెండు తను అప్పటి నుండి ఏడుస్తున్నాను అనమాట. కనీసం వీళ్ళ కోసమైనా వెళ్ళాలి అనేసి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరినీ చూసేసరికి. చూడండి వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. ఏమీ లైఫ్ పేర్ అంటే నేను తెల్లగా ఉన్నానని చెప్పమ్మా అని ఒకళ్ళు అంటారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఎంత హ్యాపీగానే ఉండేవాళ్ళం అన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్ళం కాలేజ్లో ఉన్నప్పుడు. తినే విషయంలో కానీ, ఎక్కడికైనా వెళ్ళే విషయంలో కానీ ప్రతిదనమాట. మీకు కూడా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి వీడియో తీస్తుంటే ఎన్ని పోజులు ఇస్తున్నారో వీళ్ళు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేను వాళ్ళందరికీ చెప్పకుండా మరీ వచ్చేసాను. చెప్దాం అనుకున్నాను, చాలా దూరం వచ్చేసి అయ్యో వాళ్ళందరినీ మిస్ అయ్యానా అన్నట్టు అనిపించింది. ఒక నిమిషం ఆగి చెప్పేసి వచ్చుంటే బాగుండేది. వచ్చేసాం అనమాట. లేట్ అయిపోతుందని ఏమీ అనుకోకండి ఈ వీడియో చూస్తే, సరేనా ఫ్రెండ్స్? ఒక్క విషయం ఆలోచించండి. ఏదన్నా మీకు బాధ అనిపిస్తే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మనసులో ఉన్నదంతా దిగిపోతుందనమాట. ఆలోచనలు మారుతాయి. ఎవరిదైనా ఒక మాట ఓ ఇలా చేయాలి కదా అన్నట్టు అనిపిస్తుంది మీకు. ఫ్రెండ్స్ అంటే ప్రతిదీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకోలేము కదండి. ఇంట్లో వాళ్ళకి ఒక విషయం చెప్పండి, వాళ్ళు కూడా అలా మాట్లాడితే ఫ్రెండ్స్ ఉన్నారు కదండి. ప్రతిదీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు.